సిపిఐఎంఎల్ జనశక్తి రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ అమరన్న నుంచి 2 నిమిషాలు మాట్లాడి విమలకలు వచ్చి పాట పాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. కామ్రేడ్ నాగన్నకు సిపిఐఎంఎల్ జనశక్తి కేంద్ర రాష్ట్ర కమిటీల తరఫున వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను. (1980) వరకు కామ్రేడ్ నాగన్నతో పాటు మేమంతా 84 వరకు ఒకే పార్టీలో ఉన్నాము. 84 తర్వాత పార్టీ చీలిక జరిగినప్పటికీ ఒక సాంస్కృతిక ఉద్యమంలో ముందు భాగాలో ఉన్న నాగన్నతో ఆ సాంస్కృతిక ఉద్యమంతో ఉన్న సంబంధం రీత్యా ఒక ఆత్మీయ సంబంధం అనేది అప్పటికి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల అనారోగ్యానికి పోయి నేను తెలిసి మొట్టమొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. చివరిసారిగా స్పర్శ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ కామ్రేడ్ పరామర్శించడం జరిగింది. నేను కామ్రేడ్ విమల కలిసిపోయినప్పుడు ఆమె మాట వినగానే ఒకసారి కళ్ళు తెరిచి చూసి మాట్లాడలేక తన కన్నీళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి కామ్రేడు కోలుకున్నాడు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడని తెలిసి చాలా సంతోషించాము. కానీ నిన్న కాకి భాస్కర్ అనధికారికంగా ఈ వార్త చెప్పినప్పుడు ఇది నిజమని కొంత ఆశ్చర్యము, బాధ, ఆందోళన కూడా కలిగింది. ఆందోళన ఎందుకంటే ఇక్కడే తాత నిండు పరిపూర్ణ జీవితం అనుభవించిన తానూరి తాతను ఇక్కడే అతని పార్థివ దేహాన్ని నేను చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కామ్రేడ్ రామారావును నిర్జీవంగా చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కామ్రేడ్ నారాయణ కూడా ఈ విధంగా ఇంత త్వరగా ఇట్లా చూసి ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు. అయితే ఒక వాస్తవం, ఒక తరం గడిచిపోతున్నది, కదిలిపోతున్నది. ఈ కదిలిపోతున్న తరం తన 50 సంవత్సరాల అరుణోదయ 50 సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటున్నప్పుడు కనీసం ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు ఒక ప్రత్యామ్నాయ ప్రజా సాంస్కృతిక ఉద్యమ నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చాటు చెప్తూ అరుణోదయ నాగన్నను ఆ మహాసభలకు 50వ మహాసభలకు జెండా ఆవిష్కరణకు పిలవడం జరిగింది. అతనికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. కామ్రేడ్ నాగన్న ఇంటర్వ్యూతో పాటు ఏ అరుణోదయ సంస్థ అయినా నిర్మాణపరంగా వేరుగా ఉన్న వాళ్ళందరి అభిప్రాయాలను, రిపోర్ట్లను, వ్యాసాలను అన్నింటినీ కూడా ప్రచురించి ఒక చరిత్రగా నిలపడం కోసం ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఇవాళ నాగన్న పార్థివ దేవం సాక్షిగా మనమందరం ఒక ఐక్య ఉద్యమంగా, ఐక్య నిర్మాణంగా ఏర్పడడానికి ఒక ప్రయత్నం జరగాలని, ప్రత్యేకించి సాంస్కృతిక ఉద్యమం ఇవాళ సాంస్కృతికంగా ఎదురవుతున్న సవాళ్లను ఆ సాంస్కృతిక ఉద్యమంలో ఒక సేనానిగా నిలిచినటువంటి కామ్రేడ్ నాగన్నతో పాటు మనం అందరం కలిసి ఉండాలనే ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గోదావరి లోయ విప్లవ స్రవంతి అందించిన ఒక గొప్ప గాయకుడు, నాయకుడు కామ్రేడ్ నాగన్నకు విప్లవ నివాళులు అర్పిస్తూ లక్ష్మక్కకు, అజయ్కు, పార్టీ సహచరులకు, సహచర కళాకారులకు, యావత్ సానుభూతి పరులకు, కుటుంబీకులకు అందరికీ నా
సంతాపాన్ని వ్యక్తం చేస్తూ జోహార్ కామ్రేడ్ అరుణోదయ నాగన్న, జోహార్ కామ్రేడ్ అరుణోదయ నాగన్న.